7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు, మళ్ళీ పట్టాలెక్కిన అమరావతి పోలవరం, కనీసం 2 పిల్లలు ఉంటేనే ఇకపై ఎన్నికల్లో పోటీకి అవకాశం. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీల్లేదన్నారు. అయితే దీంట్లో కూడా రాబోయే రోజుల్లో కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని యోచిస్తున్నామని, చట్టం చేసిన తర్వాత పిల్లలకు అనేవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓకే, బాగానే ఉంది. డెమోగ్రఫీ చేంజ్ అనేటువంటి దానిపైన చంద్రబాబు నాయుడు గారు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఎవరు ఎక్కువ మంది పిల్లలు కంటారు, ఎవరు తక్కువ మంది పిల్లలు కంటారు? కేంద్ర ప్రభుత్వము ఒకప్పుడు 2 పిల్లలు ముద్దు, అంతకంటే ఎక్కువ వద్దు అనేటువంటి నినాదం తీసుకొచ్చిన తర్వాత 2 పిల్లల్ని కన్నది ఎవరు? ఏ మతస్థులు? ఎస్, చాలా స్పష్టంగా హిందువులు మాత్రమే 2 పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత అవతల వాళ్ళు. ఇవాళ ఆ రేషియో కూడా తీసుకోండి. తద్వారా హిందువుల జనాభా తగ్గింది, ఇతరుల జనాభా పెరిగింది. ఒక్కొక్క డజన్ మంది, అర డజన్ మంది 3, 4, 5, 6 పిల్లల్ని కన్నారు. సరే, వాళ్ళు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు కాబట్టి 1, 2 కొంతమంది కూడా తగ్గలేదు. కానీ డెమోగ్రఫీ చేంజ్ అనేటువంటిది దేశం మీద చాలా పెద్ద ఎత్తున భారం పడిపోతుంది. ఇవాళ పరిపాలించేటువంటి పరిపాలకులు నేటి అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చిదిద్దాలి. దేశ విభజన సందర్భంలో నెహ్రూ, గాంధీల యొక్క ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ భారతదేశం చాలా పెద్ద ఎత్తున బాధలను అనుభవిస్తున్నది. వీర సావర్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, భారతదేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్లో హిందువులను తన్ని తరిమేస్తారు, బంగ్లాదేశ్లో హిందువులను మతం మారుస్తారు, తన్ని తరిమేస్తారు, అకృత్యాలు జరుగుతాయి. కానీ భారతదేశంలో ఓట్ల కోసం, ముస్లింల యొక్క ప్రాబల్యం కోసం, వాళ్ళ ఓట్ల అవసరాల కోసం రాజకీయంగా వాళ్ళకు పెద్ద ఎత్తున అవసరాలు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ముస్లింలకు పెద్దపీట వేస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువుల అంతం జరుగుతుందనేటువంటిది ఆయన దేశ విభజన సందర్భంలోనే చాలా స్పష్టంగా చెప్పినటువంటి, ముందు చూపున్నటువంటి అంబేద్కర్ గారు కూడా అదే విషయం చెప్పారు చాలా స్పష్టంగా. దేశ విభజన మతం ఆధారంగా జరిగితే భారతదేశంలో ఉండే కూడా ఒకే మతం ఉండాలి. ముస్లింలకు ప్రత్యేక దేశం ఇవ్వాలని వాళ్ళు కోరుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలంతా వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి మాట చెప్పకపోతే భవిష్యత్తులో అంతకంతకు అనుభవిస్తామనేటువంటి మాట అంబేద్కర్ చెప్తే దాన్ని హేళన చేశారు. అంబేద్కర్ను అవమానించారు నెహ్రూ, గాంధీలు. ఆయనను అవమానించి ఆ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసేటువంటి ప్రయత్నం చేసి నెహ్రూ తన సొంతమైనటువంటి పేరు కోసం దేశాన్ని నాశనం చేసినటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ దేశం నాశనం కావడానికి కారణం కూడా ఈ ద్విజాతి సిద్ధాంతంతో 2 మతాల వారీగా దేశాన్ని విభజించడమే కారణం. ఇవాళ దాన్ని విమర్శించడానికి లేకుండా వాళ్ళే, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూ 3 సార్లు గెలిచి ఉండవచ్చు, నెహ్రూ కుటుంబాలు గెలిచి ఉండవచ్చు, లేకపోతే హిందువులు ఇప్పటికీ 70 సంవత్సరాల్లో కూడా మేలుకోకపోవచ్చు, ఇప్పటికీ గుడ్డిగా కాంగ్రెస్ మీద ప్రేమ ఉండొచ్చు, అది వేరు విషయం. నష్టపోయినటువంటి వాళ్ళెవరు చర్చ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఇవాళ ఈ 2 పిల్లలు కనాలనేటువంటి అంశాన్ని డెమోగ్రఫీ చేంజ్లో ఎవరు ఉండాలి? చట్టాలు అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన తర్వాత, సిఏఏ తీసుకొచ్చిన తర్వాత, ఎన్ఆర్సీ తీసుకొచ్చిన తర్వాత ఇట్లాంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉమ్మడి పౌరస్మృతి లేకుండా మీరు ఇట్లాంటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోతుందనేటువంటిది. ఒకడేమో ఈ దేశం యొక్క మాకు చట్టాలే అక్కర్లేదు, మా చట్టమే మాది, మా మతాచార చట్టాలే మాకు ఉండాలని చెప్తుంటే రాజ్యాంగాన్ని మాత్రం కొందరు మాత్రమే పాటించాల్సినటువంటి దౌర్భాగ్యపు స్థితి ఎందుకు వచ్చిందనేటువంటి విషయం. ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి లేకుండా ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని తీసుకొచ్చినా కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి. ముస్లింలకు వేరే చట్టం, హిందువులకు వేరే చట్టం, మిగిలిన వాళ్ళకు వేరే చట్టం ఎందుకు ఉంది? కొన్ని విషయాల్లో ఇది దేశ ప్రజల్లో చర్చ జరగాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు లేదు? ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు లేదు? దేశంలో అందరికీ ఒకే చట్టం ఎందుకు లేదు? ఇది చర్చ జరగాల్సినటువంటి అంశము. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశంలో 2 పిల్లలు కనాలి అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి పౌరస్మృతి ఇవాళ ఎన్డీఏ సర్కారే కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే కదా. ఒక చట్టం దొంగతనం చేస్తే అందరు దొంగలకు ఒకే విధంగా శిక్ష వేయాలి కదా. పిల్లల విషయంలో కూడా అందరూ ఒకే విధంగా ఉండాలి కదా. చదువుల విషయంలో ప్రతిదీ అందరికీ ఒకే చట్టం ఉండాలి కదా. హిందువులకు ఒకే చట్టం ఉండాలి కదా. హిందూ దేవాలయాలకు ఒక చట్టము, మిగిలిన వాళ్ళకు మాత్రం ఎందుకు ఇంకో చట్టం ఉంది? ఇట్లా ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం వల్ల చట్టాల్లో ఎందుకు హిందువులను మాత్రమే దోచుకొని, ఆ దోచుకున్నటువంటి డబ్బులను ఖజానాలో వేసుకొని మిగిలిన వాళ్ళకి ఎందుకు దోచి పెడుతున్నారు అనేటువంటి విషయంలో కూడా ఒకే చట్టం ఉండాలి కదా. దానిపైన చట్టం తీసుకురండి, ఆ తర్వాత ఈ చట్టాన్ని తీసుకురండి, తప్పు లేదు.
కానీ ఉమ్మడి పౌరస్మృతి లేకుండా చంద్రబాబు నాయుడు గారు రెండో పిల్లల్ని కనాలి, ఇద్దరు పిల్లల్ని కంటేనే చేస్తామనుకుంటూ పోతే అక్కడ కూడా డెమోగ్రఫీ చేంజ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేయాలి. మీరు కేవలం అందులో పప్పెట్లుగా మాత్రమే ఉండకుండా బీజేపీ విధానాలను, జనసేన విధానాలను ప్రభుత్వం ముందు పెట్టకపోతే ఏకపక్షంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విషయాలను ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.